Welcome to CFIL School, where education meets excellence. Located in the vibrant community of Mirpet, Hyderabad, CFIL is more than just a school. It's a place where young minds are nurtured, empowered, and prepared for a brighter future. At CFIL Schools, we believe every child is unique and deserves the best opportunities to shine. We also believe that quality education should be accessible to everyone. Our fee structure is carefully designed to be very reasonable, considering the wide range of services and features we offer. Myself, Aravind Reddy. నేను CFIL స్కూల్లో మా చిన్న పాపని జాయిన్ చేసే కంటే ముందు ట్యూషన్కి పంపించాను మొదలు. సూర్య సార్ ట్యూషన్స్ మొదలు పెట్టారు. తర్వాత స్కూల్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. కరోనా తర్వాత పిల్లలు ఎప్పుడైతే బాగా 2 సంవత్సరాలు ఆన్లైన్ క్లాసెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ లైక్ వాళ్ళ చదువు ఇబ్బంది అయినప్పుడు సూర్య సార్ ఆ గ్యాప్ అనేది వాళ్ళ టీంతో ఫుల్ఫిల్ చేయించారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 20-30 స్కూల్స్ సర్చ్ చేశాను, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. దాంట్లోకి వెళ్ళా నాకు బెస్ట్ అనిపించింది CFIL స్కూల్ ఈజ్ ద బెస్ట్ అమాంగ్ ఆల్ అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఫీజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4, 5, 6 తరగతులు 30 నుంచి 40 వేలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అదే ఇంటర్నేషనల్ స్కూళ్ళలో 1,00,000, 2,00,000, 3,00,000, 4, 6 లక్షల వరకు కూడా ఫీజు ఉన్నాయి. ఇంకా స్టూడెంట్స్ మీద పిల్లల మీద శ్రద్ధ చూసుకున్నట్లయితే ఫ్యాబులస్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి. మిత్రులు సూర్య గారు మరి ఈ రోజున మన ప్రశాంతి హిల్స్లో ఇక్కడ స్కూల్ పెట్టాలని నిర్ణయించారు. దానికి మరి ఈ రోజు నుంచే మరి అడ్మిషన్స్ మొదలుపెట్టున్నారు. నిజంగా ఈ CFIL స్కూల్ నాకు తెలిసి నేను ఇప్పుడు పరిశీలించిన కాడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో కంటే అత్యుత్తమమైనటువంటి పాఠశాలగా గుర్తింపు పొందింది. భవిష్యత్తులో కూడా మంచి గుర్తింపుతో ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. ఇలాంటి స్కూల్స్ ఇంకా పెరిగి పిల్లలకు అందరికీ మంచి విద్యనివ్వాలనేటువంటి ఆలోచన చేసిన సూర్య గారికి మరొకసారి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ Hello everyone, this is Surya at CFIL Schools. గత 15 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వివిధ సర్వీసెస్ అందించిన CFIL ఈ సంవత్సరం CFIL స్కూల్స్ని ప్రారంభించింది. ఈ CFIL స్కూల్స్ 100% సక్సెస్ అయ్యాయి. 100% సక్సెస్ అయ్యాయి అని ఎలా చెప్పగలుగుతున్నానంటే CFIL స్కూల్స్లోని ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్ అవ్వడము, CFIL స్కూల్స్లోని ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ చాలా హ్యాపీగా ఉండడమే దీనికి కారణం. అయితే ఈ సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్న కారణాన్ని సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే CFIL స్కూల్స్లో ఒక స్టూడెంట్ స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఏది అవసరమో అంటే ఏ నీడ్ ఉందో దాన్నే మేము ఇక్కడ ఒక సబ్జెక్ట్గా రూపొందించాం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఫ్యామిలీలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక స్టూడెంట్ బాగా చదువుతున్నాడంటే అతనిలో మీకు కనిపించే క్వాలిటీస్ ఏంటి? అతని రీడింగ్ స్కిల్స్ బాగుంటాయి, అతని రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, అతని ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగుంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, అతని అరిథమెటిక్ స్కిల్స్ బాగుంటాయి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఫాస్ట్గా చేయగలుగుతాడు. ఇదే కాకుండా అతని లోపల లైఫ్ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి స్కూల్లోనూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఎన్ని స్కూల్స్లో రీడింగ్ ఒక సబ్జెక్ట్లా ఉంది, హ్యాండ్ రైటింగ్ ఒక సబ్జెక్ట్లా ఉంది, ఎన్ని స్కూల్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్లా ఉంది, అర్థమెటిక్స్ ఒక సబ్జెక్ట్లా ఉంది, మ్యాథ్స్ కాకుండా ఎన్ని స్కూల్స్లో లైఫ్ స్కిల్స్ ఒక సబ్జెక్ట్లా ఉంది. అంటే నేను చెప్పిన ఈ 5 బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి అవసరమైన బేసిక్స్, ఇవి ఎన్ని స్కూల్స్లో వాటిని ఒక సపరేట్ సబ్జెక్ట్లా గుర్తించి వాటికి ఒక సపరేట్ టీచర్ని రిక్రూట్ చేసి లేదా ట్రైనర్ని రిక్రూట్ చేసి పిల్లలకి ఎన్ని స్కూల్స్లో ఈ 5 బేసిక్స్ మీద ప్రతిరోజు వాళ్ళకు ట్రైనింగ్ని ఇస్తున్నారు చెప్పండి. CFIL స్కూల్స్లో ఈ 5 బేసిక్స్ అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అర్థమెటిక్ అండ్ లైఫ్ స్కిల్స్, ఈ 5 బేసిక్స్ని 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్గా మేము ఇక్కడ ట్రీట్ చేస్తాం. 5 ట్రైనర్స్ ఉంటారు ఈ సబ్జెక్ట్స్ చెప్పడానికి. ప్రతిరోజు ఈ ట్రైనర్స్ ప్రతి స్టూడెంట్ని ఈ 5 బేసిక్ స్కిల్స్లో వాళ్ళని ట్రైన్ చేస్తారు.
అంటే అన్ని సబ్జెక్ట్స్ లాగానే దీనికి ఒక సపరేట్ సిలబస్ ఉంటుంది, కరికులం ఉంటుంది, డైలీ ఒక పీరియడ్ అలాట్మెంట్ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఏ బేసిక్ స్కిల్స్లో ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అనేది కూడా ఏ రోజుకి ఆ రోజు మెజర్ చేసి దాన్ని మేము పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాం. మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఇవి ఉంటాయి. లేవు అని నేను అనను, కానీ చాలా తక్కువ. వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ సచ్ కైండ్ ఆఫ్ స్కూల్స్. ఎందుకు అంటే ఈ ప్రైమరీ లెవెల్లో స్టూడెంట్స్ స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ ఫౌండేషన్ బాగుండాలి, అంటే ఫ్యూచర్లో వాళ్ళు మంచి ప్రామిసింగ్ స్టూడెంట్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం స్టూడెంట్స్ని ఈ బేసిక్స్లో ట్రైన్ చేయాలి. అంటే స్టూడెంట్స్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, స్టూడెంట్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, స్టూడెంట్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ అర్థమెటిక్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇది సపరేట్ టీచర్స్ని పెట్టి సపరేట్ కరికులం డిజైన్ చేసి సపరేట్ కంటెంట్ బుక్స్ చేస్తే కానీ ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్రతి స్టూడెంట్ని మేము రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అర్థమెటిక్, లైఫ్ స్కిల్స్లో వాళ్ళని ట్రైన్ చేసి ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళు రాణించాలంటే వాళ్ళకి ఆ బేసిక్ స్కిల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా సిఫెల్ స్కూల్స్లో వర్క్ షీట్ మెథడ్ అనేది ఉంటుంది. అంటే ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో మనం వెళ్ళి మన పిల్లలు ఎంత ఇంప్రూవ్ అయ్యారని తెలుసుకోవడం కాకుండా సిఫెల్ స్కూల్స్లో ప్రతిరోజు ఈరోజు మీ చైల్డ్ ఏ సబ్జెక్ట్లో ఎంత చదివాడు, ఏ సబ్జెక్ట్లో ఎంత నేర్చుకున్నాడు, ఏ సబ్జెక్ట్లో ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అనేది మీకు ఏ రోజుకి ఆ రోజు ఆ వర్క్ షీట్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో మీరు మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ని డే టు డే మీరు మెజర్ చేసుకోవచ్చు. మీకు దానికి సంబంధించిన ఇండివిజువల్ స్టూడెంట్ వీడియోస్ మేము షేర్ చేస్తాము. వర్క్ షీట్ మీకు ప్రతిరోజు ఇంటికి వస్తుంది కాబట్టి మీరు వర్క్ షీట్లో స్టూడెంట్ ఏం చదువుతున్నాడు, ఏం నేర్చుకున్నాడో తెలిసిపోతుంది. మీరు అదే వర్క్ షీట్లో ఉన్న కంటెంట్ను మళ్ళీ మీకు మీ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీ చైల్డ్కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర రాయించి అడిగి తెలుసుకోవచ్చు. సో ఈ వర్క్ షీట్ మెథడ్ ఏదైతే ఉందో ఇదేంటంటే మీకు 100% మా చైల్డ్ డే టు డే ప్రోగ్రెస్ అవుతున్నాడు అనే విషయం మీకు ఏ రోజుకి ఆ రోజు అర్థమైపోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. సిఫెల్ స్కూల్లో పిల్లలు టెక్స్ట్ బుక్స్ మోసుకొచ్చే పద్ధతి ఉండదు. మీరు ఒక టెక్స్ట్ బుక్ సెట్ షాప్లో కొంటారు, స్కూల్ తరఫున మీకు ఇంకొక టెక్స్ట్ బుక్ సెట్ కంప్లీట్ సెట్ మీకు ఫ్రీగా వస్తుంది. ఒక బుక్ సెట్ మీరు ఇంట్లో పెట్టుకుంటారు, ఒక బుక్ సెట్ స్కూల్లో ఉంటుంది. పిల్లలు ఒక డైరీ, వాటర్ బాటిల్, లంచ్ తీసుకొస్తే అది తప్ప అసలు బ్యాగ్లో ఎలాంటి వెయిట్ ఉండదు. స్టూడెంట్కి అవసరమైన క్లాస్ వర్క్ ఇక్కడే రాయిస్తారు టీచర్లు, హోంవర్క్ ఇక్కడే చేయిస్తారు, అసైన్మెంట్స్ ఉంటే ఇక్కడే చేయిస్తారు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే కూడా ఇక్కడే చేయిస్తారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ దాదాపు 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూల్ ఆధ్వర్యంలోనే ఉన్నప్పుడు, అంటే స్కూల్లోనే ఉన్నప్పుడు, అంటే ఒక రోజులో మొత్తం భాగం స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా స్నాక్స్ తిని కాసేపు ఆడుకుని అతనికి మళ్ళీ భోజనం చేసి పడుకునే టైం మాత్రమే ఉంటుంది. మొత్తం స్టూడెంట్ని మన దగ్గర ఉంచుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ఉన్న 1 గంటకి బోలెడ్ హోంవర్క్ ఇచ్చి పంపించి, ప్రాజెక్ట్స్ వర్క్ అని ఇచ్చి, ఇంటర్నెట్కి వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకురమ్మని, స్టేషనరీకి వెళ్ళి ఇది కొనుక్కురా అది కొనుక్కురా అని తీసుకొచ్చి మళ్ళీ దాని మీద అంటించి దాంట్లో ఏం వాల్యుయేషన్ ఉందండి, అసలు ఏం నేర్చుకుంటాడు స్టూడెంట్? ఒక ప్రింట్అవుట్ తెచ్చి ఒక బుక్లో పేస్ట్ చేసి అది తీసుకొచ్చి మళ్ళీ టీచర్కి ఇస్తే ఏమొస్తుంది అసలు? అంటే కరెక్ట్గా చెప్పగల టీచర్లు ఇక్కడ ఉండి, పిల్లల చేత కరెక్ట్గా వర్క్ చేయించగల టీచర్స్ ఇక్కడ ఉండి అంతంత వర్క్ ఇంటికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో మా దగ్గర హోంవర్క్స్ ఉండవండి. హోంవర్క్ చేస్తాడు పిల్లవాడు, కానీ స్కూల్లోనే చేస్తాడు. అసైన్మెంట్స్ ఇవ్వమండి, అసైన్మెంట్స్ ఉంటాయి స్కూల్లోనే చేస్తారు, ప్రాజెక్ట్స్ ఉంటాయి స్కూల్లోనే చేస్తారు, మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కాకుండా అంటే ఒక్క వర్క్ షీట్ మాత్రమే తీసుకుని వస్తాడు మీ పిల్లవాడి ఇంటికి. ఎందుకంటే వర్క్ షీట్లో మీకు ఈరోజు ఏం నేర్చుకున్నాడు అదంతా తెలియాలి కాబట్టి కంపల్సరీ అది తీసుకుని వస్తాడు. ఇంట్లో మేమేది హోంవర్క్ ఇవ్వం, కానీ స్టూడెంట్ ఫ్రీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి తనకు అవసరమైనంత అందులో రాస్తుంటాడు, చదువుతుంటాడు.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా సిఫెల్ స్కూల్స్లో ఉన్న ప్రతి పేరెంట్ మా ఈ కాన్సెప్ట్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. 100%. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్. వాళ్ళు ఏమంటారంటే, పిల్లల ఇంటి దగ్గర మేము క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేస్తున్నామండి, మళ్ళీ వాళ్ళని హోంవర్క్ అని అదని ఇదని విసిగించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము ఫ్యామిలీ లాగా ఉంటున్నాం, మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మేమే హ్యాపీగా ఉన్నాం. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మేము ఒకటే చెప్తామండి, గివ్ అస్ యువర్ చైల్డ్ అండ్ వీ విల్ గివ్ యూ బ్యాక్ ఎ ప్రామిసింగ్ స్టూడెంట్. మీ అమ్మాయిని అబ్బాయిని మా స్కూల్కి పంపించండి, ఒక సమర్థవంతమైన స్టూడెంట్ని విద్యార్థిని మేము తిరిగి మీకు ఇస్తామని. అదొకటి. అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం మేము. ఈ మాటలు ఏదో అందంగా ఉన్నాయని చెప్పడం కాదు, మేము ఆలోచించి ఆ కమిట్మెంట్తో మేము ఈ క్యాప్షన్ మా సిఫెల్ స్కూల్స్ మీద రాశాము.